వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తి కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. ఎవరండినా? తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. ఈ వర్షకాలం అనేది ఒకవేళ లేకపోతే, ఈ భూమిపైన వర్షము అనేది కురియకపోతే ఏమొస్తుందమ్మా? అక్కడ మనుష్యులు కానీ, పక్షులు కానీ, పశువులు కానీ కదా, ఏ ప్రాణి కూడా అక్కడ బ్రతికే అవకాశము లేదు. ఎప్పుడైనా మీరు ఎడారి ప్రాంతములోకి వెళ్ళి చూసారమ్మా? చూసారు ఎవరైనా? మొత్తం ఇసుకనే ఉంటుంది అక్కడ వర్షాలు ఉండవు. ఎప్పుడో ఎటు చూసినా మన కళ్ళకు ఇసుక కనబడుతుంది. అక్కడ చెట్లు అంటే విత్తనాలు వేయడానికి అవకాశం ఉన్నా కూడా నీరు లేకుండా అది ఆ చెట్లు మరి ఎదగవండి. అక్కడ మనలాగా ఏ చెట్టు పడితే ఆ చెట్టు అక్కడ బ్రతకదండి. వాళ్ళన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి వేరే దేశము నుండి. ప్రతిదీ కూడా పప్పులు, పండ్లు, కూరగాయలు ప్రతిదీ కూడా. కాకపోతే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వాడుతూ కొన్ని ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో కూడా మరి పండించడానికి కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఎడారి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే అది మృతము, అక్కడ ఏది కూడా ఫలించదు. ఒక వ్యక్తి వెళ్ళి మరి ఆ ఎడారిలో పంట వేయాలి, దున్నాలి అంటే కనుక అక్కడ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వర్షం లేదు, నీళ్ళు లేదు అక్కడ. మరి దేవుడు మనకు ఈ నీళ్లను వర్షము ద్వారా మనకు పంపిస్తూ ఉన్నాడు. ఎట్లా అండి? వర్షం ద్వారా. ఈరోజు మనము ఈ ఊర్లలో వెళ్ళి మనం చూసినప్పుడు చాలా పంటలు మనం చూస్తాం, అన్ని రకాల పంటలు. వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చెరువులో నీళ్ళు ఉన్నంత కాలము పర్లేదు, కానీ చెరువులు ఎండిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ భూమిలో ఉన్నటువంటి నీళ్లు ఇనికిపోయినప్పుడు, అవన్నీ కూడా అయిపోయినప్పుడు మరి ఖచ్చితంగా వీళ్ళందరూ ఎదురు చూసేది వర్షం గురించి కదా. వర్షాలు లేక ఎంతోమంది చనిపోయారు. ఒకవేళ మనము ఆలోచిస్తే కనుక, సైన్స్ ప్రకారంగా మనం ఆలోచిస్తే కనుక చాలా కారణాలు ఉంటాయి వర్షాలు రాకపోవడానికి. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది, దేవుని కృప ద్వారా మానవుడు తన కష్టార్జితముతో పండించిన పంటలో మరి కొంత భాగము దేవుని కొరకు తీసుకొని వచ్చి దేవునికి కృతజ్ఞత అర్పణగా అర్పిస్తాడు. దాని ద్వారా ఏంటి అంటే ఆ వ్యక్తి చాలా సంతోషంగా దేవునికి మరి అందజేసి, మరి ఆ వరినంతా కూడా కోసి మరి వాటిని గంపలో తీసుకొని ఆ దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి మరి వారు అక్కడ ముందు పెట్టి మరి దైవజనుడు ప్రార్థించిన తర్వాత మరి నిజంగా మరి ఇవన్నీ కూడా మనము చూస్తున్నప్పుడు మనకు కూడా అనిపించాలి, పక్షులు, జంతువులు, మనుష్యులు ఈ లోకములో బ్రతుకుతున్నాము అంటే దేవుడు దయచేసిన ఆయన కృపను బట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. మరి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి
కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడిచ్చిన దాంట్లో నుండి కొంత భాగాన్ని, అంటే దేవుడు తింటాడా? తినడు. అది నా సంతోషం కోసం, అది నా సంతోషం కోసం, మన సంతోషం కోసం మనము దేవుని యొద్దకు వాటిని తీసుకొని వెళ్తాం. దేవుని మందిరములో వాటిని ఇవ్వడము ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడని, తద్వారా వారి పంట పొలాలను, వారి కుటుంబాన్ని, వారి సంతానమును దేవుడు చల్లగా చూస్తాడు, కాపాడుతాడు. ఏ తెగులు రాకుండా వారికి తోడుగా ఉండి దేవుడు కాపాడుతాడని నమ్మకం, మానవుల నమ్మకం. అందుకే మరి దేవుడు వారికి దయచేసిన ఆ పంట లేదా వారికి దయచేసినటువంటి మరి యొక్క ఆశీర్వాదములో నుండి కృతజ్ఞత అర్పణలు తీసుకొని రావడము, మరి ఇది సంఘములో మరి ప్రతి సంవత్సరము మరి దీన్ని పాటిస్తూ దీన్ని క్రమముగా మరి ఆచరిస్తున్న వారు అనేకులు ఉన్నారు. భక్తితో, శ్రద్ధతో, విశ్వాసముతో మరి దీనిని చేసేవారు కొందరైతే, కొందరు ఏదో అలవాటు ప్రకారంగా నీరసంగా, అంటే వాళ్ళకి ఏముండదంటే కృతజ్ఞత అర్పణ. దేవుడిస్తే తీసుకుందాం, దేవుడిస్తే తీసుకుందాం, దేవుడిస్తే గర్భఫలం తీసుకుందాం, దేవుడిస్తే ఉద్యోగం తీసుకుందాం, దేవుడిస్తే వర్షాలు, దేవుడిస్తే ఆహారము, దేవుడిస్తే సమస్తము. కానీ కృతజ్ఞత చెల్లించడము మరి కొంతమందికి మరి తెలియదు. తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన పిల్లలకు మనం నేర్పించాలి. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగములో నువ్వు సంతోషించు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో, నువ్వు చాలా సంతోషంగా ఉండు, కానీ దేవునికి నువ్వు కృతజ్ఞత అర్పణ చెల్లించి నీ కుటుంబాన్ని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలా అని మన పిల్లలకు మనం తప్పకుండా నేర్పించాలి. హల్లెలూయా.